హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ చాలా రోజులు అయింది కదా వ్లాగ్ చేసేసి. అండ్ ఈరోజు సడన్గా ఆల్ ఆఫ్ ఇస్ సడన్ నాకు అనిపించింది వ్లాగ్ చేద్దామని చెప్పేసి వై కాంట్ వీ క్యాప్చర్ వాట్ ఐఎమ్ డూయింగ్ ఇన్ మై లైఫ్ అని. సో ఈరోజు చాలా లేట్గా లేచాను అండ్ నైట్ లేట్ అయిందనమాట. కొంచెం చదువుకొని పడుకునేసరికి కొంచెం బాగా 2 అలా అయింది. సో మార్నింగ్ లేచేసరికి ఆబ్వియస్లీ 10:30, 11 అయింది అనమాట. సో మళ్ళీ ఐఎమ్ స్టడీయింగ్ రైట్ నౌ. ఐ హ్యాడ్ మై బ్రేక్ఫాస్ట్ డన్. బ్రేక్ఫాస్ట్ అని చెప్పకూడదు, ఆల్మోస్ట్ లంచ్. నేను ఇంకెప్పుడేం తినట్లేదు, ఈవినింగ్ కాబట్టి. సో లంచ్ అయిపోయింది. హౌ యూ గైస్ డూయింగ్? ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకున్నాను. అండ్ నేను ఇంత వెలిగిపోవడానికి కారణం ఏంటంటే, నేను ఒక ల్యాంప్ ఆర్డర్ చేశాను రీసెంట్గా. అది చాలా 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 బాగుంది. ఎంత క్యూట్ ఉందంటే చూడండి, ఎంత చిన్నది. అండ్ ఇట్ ఈస్ ఫోల్డబుల్. యూ కెన్ ఫోల్డ్. ఎలా అంటే అలా మనకు కావాల్సిన సైజులో ఫోల్డ్ చేసుకోవచ్చు. అండ్ ఇట్ హ్యాస్ డిఫరెంట్ లైట్ రేంజెస్. అంటే ఇప్పుడు ఈ లైట్ ఇలా ఉంది కదా, ఇది ఆఫ్, ఇది టోటలీ ఆఫ్. ఇప్పుడు ఇది ఫస్ట్, సెకండ్, థర్డ్. నేను ఇవి ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. స్టార్టింగ్ జస్ట్ ఆన్ చేశాను. ఆన్ చేస్తే చాలా ఇలా డిమ్ వచ్చేసింది, డిమ్ లైట్. నేను అనుకున్నాను ఎందుకు ఇది వేస్ట్, రిటర్న్ పెట్టేద్దామని చెప్పేసి. బట్ మళ్ళీ ఆఫ్ చేద్దామని చెప్పేసి అదే బటన్ ప్రెస్ చేసిన తర్వాత లైట్ ఇంక్రీజ్ అయింది. ఐ థాట్ ఓకే. దెన్ మళ్ళీ ఇంకొకసారి ప్రెస్ చేస్తే ఎంత మంచిగా ఉందంటే నిజంగా చాలా చాలా మంచిగా ఉంది. అండ్ ఆల్సో ఇట్ హ్యాస్ సమ్ స్పేస్ టు స్టోర్. అంటే పెన్స్ ఇలా పెట్టుకోవచ్చు. అండ్ ఆల్సో మన ఫోన్ ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట ఈ స్పేస్లో. అండ్ ఐ డోంట్ హ్యావ్ ఎక్స్ట్రా ఫోన్. ఐ థింక్ ఐ హ్యావ్ ఎక్స్ట్రా ఫోన్. ఐ విల్ షో యూ దట్. యా, లైక్ దిస్. ఇలా మనం ఫోన్ పెట్టుకొని ఫోన్లో చదువుకోవాలన్నా చదువుకోవచ్చు, లైక్ దాట్. వీడియో ప్లే అవుతుంటుంది ఇక్కడ, అండ్ ఇక్కడ మీరు బుక్లో రాసుకోవచ్చు. అండ్ ఫైండ్ ఇట్ క్యూట్ కదా, క్యూట్, చాలా క్యూట్ ఉంది చూడడానికి. సో ఐ లైక్ ఇట్ యాక్చువల్లీ. అండ్ ఇది తీసేస్తే వీ కెన్ స్టోర్ ద పెన్స్. అండ్ దీనికి వచ్చిన క్యూట్ చార్జర్ ఇలా పెట్టుకోవచ్చు అనమాట, లైక్ దట్. ఇంకోటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇట్ ఈస్ పోర్టబుల్. మనం ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు. అండ్ ఇట్ ఈస్ చార్జబుల్ కాబట్టి సంథింగ్ ఐ నీడ్ టు ఫైండ్ అవుట్. అంటే ఏమవుతుందంటే ఇప్పుడు ఆరెంజ్ లైట్ వచ్చింది, ఇంతకుముందు వైట్ లైట్ వచ్చింది. సో ఆ ఫీచర్ ఎలా వస్తుందో నాకు అర్థం అవ్వట్లేదు. ఇక్కడ టచ్లోనే డిఫరెంట్ ఉంది అని అనుకుంటున్నాను. నేను ఫిగర్ అవుట్ చేయాలి. ఇంతవరకు వైట్ లైట్ వచ్చింది, ఇప్పుడు ఆరెంజ్ లైట్ వస్తుంది. మనం ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు, పోర్టబుల్. సో కరెంట్ పోయినప్పుడు కూడా యూజ్ అవుతుంది ఛార్జింగ్ ఉంటే. ఇప్పుడు వైర్తోనే అవసరం లేదు. ఇప్పుడు స్విచ్ బోర్డు ఉన్న దగ్గరే మనం కూర్చోవాల్సిన అవసరం లేదు. అండ్ ఇట్ సైడ్ వైట్ అనుకుంటున్నా. ఇట్లా ఒక సింగిల్ బటన్ మాత్రమే ఇచ్చారు, ఈ బటన్. సో అది ప్రెస్ చేస్తుంటే చేంజ్ అవుతుంది. అండ్ వైట్ ఎటు సైడ్ వస్తుందో అర్థం అవట్లేదు. హాయ్, ఈరోజు December 31 కదా. సో టైం ఇప్పుడు 10 అవుతుంది. ఈ టైంలో యూజువల్లీ అమ్మ వాళ్ళు అయితే బయట ముగ్గులు వేయడానికి, రేపటికి ఈరోజే ముగ్గులు వేయడానికి చూస్తుంటారు. సో ఆ వైబ్ అని తెలుస్తుంది నాకు బయట. సో నన్ను కూడా అమ్మ హెల్ప్ చేయమని అడుగుతుంది. సో వెళ్దామని చెప్పి ప్రిపేర్ అవుతున్నా. అండ్ ఈసారి కొంచెం మంచిగానే వేద్దామని అనుకుంటున్నాం. ఎందుకంటే ఈసారి నేను వీధిలో వెళ్తుంటే కొన్ని డిఫరెంట్ అన్నీ కనపడ్డాయి అనమాట. సో నాకు చాలా బాగా నచ్చాయి. ఏంటి అవి అనేది చూపిస్తాను మీకు. ఆల్రెడీ అందరూ వేస్తుంటారు, బట్ నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. నేను ఎప్పుడు ట్రై చేయలేదు వాటితో వేయడము. చూపిస్తాను. అండ్ కలర్స్ కూడా కొన్నాను కొన్ని. ఈసారి అయితే ఇన్ని కలర్స్ కొన్నాను అనమాట. బ్యాగ్ ఫుల్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి, డిఫరెంట్ కొన్నాను. యాక్చువల్లీ నాకు తెలియని విషయం ఏంటంటే కలర్స్లో బ్లాక్ కలర్ కూడా ఉంటుందని చెప్పేసి. సో ఈరోజు ఇది ట్రై చేద్దాం. అండ్ ఆల్సో
దిస్ బ్రౌన్ కలర్ ఉంటుందని అనుకున్నాను. నేను ఇది బ్రౌన్ అయితే ఎక్స్పెక్ట్ చేశాను, బట్ బ్లాక్ అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బ్లాక్ ఉంటుందని నాకు తెలియదు ఇప్పటి వరకు. అండ్ ఆల్సో నేను ఇది కొన్నాను అనమాట. ఇది ఆల్రెడీ చాలామంది నేను చూస్తుంటాను వీడియోస్, ఎప్పుడైనా షార్ట్స్లో అలా చూస్తున్నప్పుడు ముగ్గు వేయడానికి ట్రై చేస్తాను అనమాట. ఇందులో ముగ్గు ఉంటుంది కదా, అది వేసేసి ఇక్కడ ఓపెనింగ్ ఉంటుంది, ఇది డ్రాప్ చేస్తారనమాట. ఇలా ట్రై చేద్దాం ఈసారి. అండ్ ఇంకొకటి కూడా కొన్నాను ముగ్గు. ఇలా ఒక చిన్న బాక్స్ ఉంటుంది. సో దానికి ఒక ఓపెనింగ్ ఉంటుంది, నెట్ టైప్ ఉంటుంది అనమాట. సో దాంట్లో కలర్ వేసి మెల్లగా ఇలా మనం స్ప్రెడ్ చేస్తే మొత్తం కలర్ అంతా వచ్చేస్తుంది. అండ్ న్యూ ఇయర్ కాబట్టి చాలామంది రెజల్యూషన్స్ అవన్నీ అంటుంటారు. సో అవి ఒకప్పుడు అయితే రెజల్యూషన్స్, నెక్స్ట్ ఇయర్ నేను ఇలా మారాలనుకుంటున్నాను, అలా మారాలనుకుంటున్నాను, అది ఇది అని చెప్పేసి మొత్తం ఫుల్ మైండ్లో ఫిక్స్ అయిపోయేవాళ్ళం. ఓన్లీ ఆన్ January 1st రోజు మాత్రమే. అండ్ దెన్ ఇట్ విల్ కంటిన్యూ ఫర్ లైక్ ఒక 2 weeks, 3 weeks, 4 weeks వరకు ఉంటుందేమో, మ్యాక్సిమం 4 weeks ఉంటుంది. దాని తర్వాత యాజ్ యూజువల్ రొటీన్ స్టార్ట్ అయిపోతుంది. బికాస్ మనకంత కన్సిస్టెన్సీ ఉండదు కాబట్టి ఒక పని మీద మనం అనుకున్నది. సో ఇట్ విల్ హ్యాపెన్, ఎవరికైనా అంతే. అది ఆ రిజల్యూషన్స్ అవి ఇవి అనేది ఉండవన్నమాట. బట్ మనము ఎప్పుడూ ఒకేలాగా థింక్ చేస్తే ఇట్ విల్ చేంజ్. అంటే మనకి గ్రోత్ రావాలని చెప్పి మనం ఉంటే ఇట్ విల్ ఆటోమేటికలీ హ్యాపెన్. అంతే కదా, న్యూ ఇయర్ అని చెప్పేసి అదే పనిగా అనుకొని కొత్తగా అయిపోవాలి, కొత్తగా మారిపోవాలి అంటే అవ్వాల్సిన పని అవ్వవు అసలు అవి. ఎనీవే, ఒకవేళ మీకు రిజల్యూషన్స్ ఉంటే స్ట్రిక్ట్లీ ఫాలో అవుతేని మాత్రమే అవి అవుతాయి, లేకపోతే అవ్వవు అనమాట. సో కీప్ డూయింగ్ ఇట్ కన్సిస్టెంట్లీ. సో అదే చెప్తాను నేను. అండ్ ఆల్సో నేను ఈ మధ్య చూస్తున్నాను ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో తెగ వైరల్ అయిపోతున్నాయి విజన్ బోర్డ్స్ అని. విజన్ బోర్డ్స్ మేనిఫెస్టేషన్ ఇవన్నీ అవుతాయో లేదో నాకు తెలీదు, బట్ ఆ విజన్ బోర్డ్ మనకి కొంచెం ఇంపాక్ట్ చేస్తుందని అనిపిస్తుంది. ఎందుకంటే ఆ విజన్ బోర్డ్ చేసుకొని మనం ఎక్కడైనా వర్క్ చేసే దగ్గర కానీ మనం కాన్స్టెంట్గా చూస్తున్న ప్లేస్లో పెడితే సో మనకు కాన్స్టెంట్గా రిమైండర్ లాగా వెళ్తుంది అనమాట మన బ్రెయిన్కి. సో నేను ఇవి అనుకున్నాను, ఇవి చేయాలనుకున్నాను. సో ఏం లేదు, ఈ విజన్ బోర్డ్స్ అంటే ఏం లేదు, జస్ట్ మన రెజల్యూషన్స్ అని అనుకుంటాం కదా, సో అవి మైండ్లోనే ఉంటాయి. బట్ ఇది మైండ్ నుంచి బయటకు వచ్చేసి మనం చూసే విధంగా ఉంటాయి అనమాట. సో మనం ఎక్కువసార్లు చూస్తే మనం బ్రెయిన్కి రిమైండర్ లాగా వెళ్తుంది అండ్ మనం అది చేయాలన్న ఇంట్రెస్ట్ వస్తుంది. సో విజన్ బోర్డ్స్ ఎక్కువ వర్క్ అవ్వడానికి ఇదొక టాక్టిక్ లాంటిది. ఏదో అనుకున్నా ఇంకేదో అవుతుంది. ఇదే ఇంకొకటి చెప్పాను కదా, సో ఇంకొకటి ఇది ఇటు సైడ్ ఇలా ఓపెన్ ఉంటుంది నెట్ లాగా, బట్ ఇది అంత వర్కౌట్ అవ్వట్లేదు, చేత్తోనే వేస్తున్నా. అండ్ ఇదైతే ఇంకా డిజాస్టర్ అనే చెప్పాలి, చాలా ఎక్కువ పడిపోతుంది, అస్సలు రావట్లేదు ముగ్గు. గలీజ్ అవుతుంది. ఈ లైన్ దాంతోనే వేసింది. అయిపోయింది ముగ్గు ఫైనల్. సమ్ హెల్ప్, కీర్తన హెల్ప్ చేసింది నాకు. అయిపోయింది, కీర్తన హెల్ప్తో చేసాను. మా ముగ్గు అయిపోయింది. సో అందరూ చూడ్డానికి వెళ్తున్నాం. అంత కష్టపడుతుందో. హ్యాపీ న్యూ ఇయర్ 2026. ఓకే, wish you a happy new year. Look at that protection.
ఇక్కడ ప్రొటెక్షన్ లేదు, రేపు పొద్దున ఏదో ఒక వెహికల్ వచ్చి తొక్కిచ్చేస్తుంది. ఫైనలీ ల్యాంప్ ఎలా వర్క్ అవుతుందో ఫిగర్ అవుట్ చేశారు అనమాట. నేను కాదు, బట్ మా తమ్ముడు చూసి వాడు అబ్జర్వ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేశాడు అనమాట. రియల్లీ చాలా మంచిగా ఉంది ఫీచర్స్. 3 ఫీచర్స్ ఉన్నాయి లైట్వి, అండ్ ఐ విల్ షో యూ. సో దీన్ని ఎలానే బెండ్ చేయొచ్చు, అండ్ ఇక్కడ ఒక సింగిల్ బటన్ మాత్రమే ఉంది. సో దాన్ని లాంగ్ ప్రెస్ చేస్తే 1 2 and 3 కాంబో ఉంది లాస్ట్లో. సో మనం ఎక్కడైతే ఆపామో అక్కడ ఆగిద్ది. సో ఇప్పుడు వైట్ ఆగింది కదా, సో దాన్ని మళ్ళీ ప్రెస్ చేస్తే ఇక్కడ ఇంకొంచెం బ్రైట్గా అయింది. మళ్ళీ అగైన్ 3rd టైం ప్రెస్ చేస్తే ఇంకొంచెం బ్రైట్ అయిపోద్ది అనమాట. మళ్ళీ ప్రెస్ చేస్తే ఆగిపోద్ది. సో మనం ఎక్కడ కావాలో అక్కడ ఆపుకోవచ్చు. దిస్ నెక్స్ట్ కాంబో పెడతాను. ఇది ఎక్కువ లైటింగ్ వస్తుంది బికాజ్ అన్నీ ఒకసారి ఏమో వైట్ వస్తుంది, ఒకసారి ఆరెంజ్ వస్తుంది కదా. ఇప్పుడు 2 కాంబో కాబట్టి ఎక్కువ లైటింగ్ వస్తుంది ఆటోమేటిక్గా. కూల్ కదా, బాగా నచ్చింది నాకు. అండ్ ఫోల్డబుల్, ఎలా అయినా ఫోల్డ్ చేసుకోవచ్చు.